హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్ హ్యాపీ హోమ్. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ తీరని రుణం. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. ఏమండి, రాత్రి మావయ్య గారు ఫోన్ చేశారు, మీరు ఎప్పుడు వస్తారని. మీరేమో నా సెల్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళు నాకే చేస్తున్నారు. మీ నెంబర్ ఇవ్వచ్చు కదా. హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్న మాధవ దగ్గరకు కాఫీ తీసుకుని వస్తూ అంది రజని. ఆమె దగ్గర నుండి కప్పు అందుకుని మళ్ళీ పేపర్లో తలదూర్చిన భర్తతో, ఏమిటండి, ఏమీ మాట్లాడరు, ఏమీ ఆలోచించారు వాళ్ళ విషయం గురించి? ఇలా మీరేమీ మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఊరికే నాంచక ఏదో ఒకటి తేల్చండి అంది. ఇవాళ ఆదివారం, ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలని బాగా ప్రిపేర్ అయి ఉంది తను. పేపర్లో నుంచి తల పైకెత్తి, ఇందులో తేల్చే ముందయి అమ్మా నాన్న ఇక ఆ పల్లెటూళ్ళల్లో సరిగా ఉండలేము, ఇక్కడికి వచ్చేస్తాము అంటున్నారు. అంతే కదా, పెద్ద వయసు అయ్యాక కొడుకు దగ్గరే కదా ఉండాలి. వాళ్ళేదో అడగకూడని విషయమేదో అడిగినట్లు మాట్లాడతావేంటి అన్నాడు. తన మాటలు విని అక్కడే సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న పిల్లలు, ఏంటి తాతయ్య నాయనమ్మ ఇక్కడికే వస్తున్నారా? భలే, తాతయ్య కథలు బాగా చెప్తారు, నాయనమ్మ అయితే మాకు స్నానం చేయిస్తుంది, అన్నం తినిపిస్తుంది. ఇంకా రోజు మేము తాతయ్య నాయనమ్మ దగ్గరే పడుకుంటాము. తొందరగా రమ్మనండి డాడీ అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు కూడా అలా అనటంతో కోపం వచ్చింది రజనీకి. చాలే, నోరు ముయ్యండి, వాళ్ళ దగ్గరైతే మీ వేషాలన్నీ సాగుతాయని మీ సంతోషం అని భర్త వైపు తిరిగి, ఏమిటండి రానిచ్చేది, ఇక్కడ మనం ఎలా ఉంటున్నాము, మీ అమ్మా నాన్న ఎలా ఉంటారు, ఆ పల్లెటూరి మాటలు చేతలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. మన ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు? పోయినసారి మన ఇంట్లో ఫంక్షన్కి వచ్చినప్పుడు మీ అమ్మని చూసి మీ మేనేజర్ గారి భార్య ఏముందో తెలుసా, ఈవిడ మీ అత్తగారా, నేను మీ వంట మనిషి అనుకున్నాను అన్నది. నాకు తల కుట్టేసినట్లయింది. కావాలంటే ఆ పల్లెటూళ్ళల్లోనే ఉండమనండి, కావలసినంత మంది పనివాళ్ళని పెడదాము, లేదు ఇక్కడికే వస్తాము అంటే ఏ ఓల్డ్ ఏజ్ హోమ్లోనైనా చేర్పించండి, డబ్బెంతైనా కట్టగలే స్తోమత మనకుంది కదా, అంతేకాని ఇక్కడికి మాత్రం తీసుకువస్తానని అనకండి అంది. ఆమె మాటలు పూర్తి అయ్యి కాకముందే, ఇక ఆపుతావా నీ గోలా, ఏంటి మాట్లాడితే మా అమ్మా నాన్నలను పల్లెటూరి వాళ్ళు అంటావు, అలాగైతే నేను పల్లెటూరి వాడినే కదా, నువ్వు మాత్రం పల్లెటూరి దానివి కాదా? కాకపోతే సిటీలో మీ బాబాయి ఉండటంతో నువ్వు మీ అన్నయ్య అక్కడ చదువు వెలగపెట్టారు, మీ అమ్మా నాన్న పల్లెటూరు వాళ్ళు కాదా? మన పెళ్ళెప్పుడు వాళ్ళ మాత్రం ఎలా ఉన్నారు? మీ అన్నయ్యకు ఉద్యోగం వచ్చి పెళ్ళయ్యాక వాళ్ళని తనతో తీసుకువెళ్ళటంతో కొంచెం సిటీ లైఫ్ వాళ్ళకి అలవాటైంది. నేనే ఇన్ని రోజులు అశ్రద్ధ చేశాను, మా వాళ్ళని కూడా అప్పుడే తెచ్చి ఉంటే బాగుండేది. మా అమ్మేదో మొహమాటానికి ఇప్పుడే మీ దగ్గరికి ఎందుకు లేరా, రేపు చేసుకోగలిగే ఓపిక లేని రోజున ఎలాగూ మీ దగ్గరికే రావాలి కదా అన్నదని. అవును అత్తయ్య గారు, మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు, తొందర ఏముంది? పైగా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఉండే మీరు ఆ సిటీలో ఇరుకు అద్దెళ్లలో ఉండలేరు. మీ అబ్బాయి ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్నారు కూడా. మన సొంతిల్లు అయితే ఏ సమస్య ఉండదు అంటూ వాళ్ళని రానివ్వకుండా అడ్డుపుల్ల వేశావు. ఇప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉండి వస్తామంటే ఇప్పుడు కూడా వద్దంటున్నావు. ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఒక గదిలో ఉంటే నీకేమైనా అడ్డమా? అన్నిటికీ పని వాళ్ళు ఉన్నారు, నువ్వేదో వాళ్ళకి బండ చాకరీ చేయాలన్నట్లు మాట్లాడుతున్నావు. పైగా ఓల్డేజ్ హోమ్లో చేర్చమని ఉచిత సలహాలు ఇస్తున్నావా? నేను వాళ్ళ కన్న కొడుకును, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి, ఉంటారు కూడా. రేపు ముసలిదాన్ని అయ్యాక నువ్వు ఉందుగానివిలే ఓల్డేజ్ హోమ్లో అంటూ లేచి వెళ్ళి షర్టు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు కోపంగా. భర్త తన మాట కాదనడంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆమెకు. ఇక ఏ విధంగా చెప్పినా అతన్ని మార్చడం కుదరదని తేలిపోయింది. పైగా పిల్లలు కూడా తండ్రినే సపోర్టు చేయడంతో తన మాటను ఎలా నెక్కించుకోవాలో తోచలేదు. అత్తగారు మావగారు మంచివాళ్లే, కానీ కలిసుంటే తప్పక తేడాలొస్తాయని, తగువులవుతాయని భయం. తన క్లోజ్ ఫ్రెండ్ సుభద్ర అలా జరిగే గొడవలు తీవ్రమై ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆ భయం ఇంకా బలపడింది. చివరికి పల్లెటూరు వాళ్ళని ఏదో వంక చెప్పి వాళ్ళని రాకుండా చేద్దామన్నా కుదరలేదు. పైగా భర్తకు కూడా అమ్మా నాన్నలంటే ఒకంత ప్రేమ ఎక్కువే. కొడుకు ఇల్లు కట్టుకునేటప్పుడు ఇతరత్ర అవసరాలప్పుడు అతను అడగకుండానే డబ్బులు బంగారం అంతా ఇచ్చేశారు. అప్పుడప్పుడు వచ్చిన
4 రోజులు ఉండి వెళ్ళేవాళ్ళు. ఇక ఇప్పుడు పూర్తిగా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఆలోచించుకుంటూనే వంట ప్రయత్నంలో పడింది. మధ్యాహ్నం భోజనాల దగ్గర కానీ రాత్రికి కానీ ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు. తెల్లారి పొద్దున లేచి తయారవుతున్న భర్తను ఎక్కడికి అని అడుగుదామనిపించి కూడా అహం అడ్డొచ్చి ఆయనే చెబుతారులే అనుకుని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. కాఫీ అందుకొని, రజని, నేను వీరాపురం వెళ్తున్నాను, పొలం కౌలు ఇంటి గురించి మాట్లాడి అన్నీ సర్దుకొని అమ్మా నాన్నలను తీసుకుని సాయంత్రానికల్లా వస్తాను అంటూ ఆమె సమాధానం చెప్పేలోపునే కారు దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆమెకు అతన్ని ఆపలేకపోయానని ఉక్రోషం ఎక్కువై దుఃఖంగా మారింది. కాసేపటికి తన బాధనెవరితోనైనా పంచుకోవాలనిపించింది. వెంటనే సెల్లు తీసుకుని అన్నకు ఫోన్ చేసింది. ఆమె అన్న వినోద్ 4-5 సిటీలలో జాబ్ చేసి చివరకు ఢిల్లీలో స్థిరపడ్డాడు. వెళ్ళి సంవత్సరమైంది. పెద్ద ఇంజనీరింగ్గా బాగా సంపాదిస్తున్నాడు. తమని రమ్మని చాలాసార్లు ఫోన్ చేశాడు, కానీ వెళ్ళటానికి కుదరలేదు. అమ్మా నాన్నలను చూడడానికైనా ఈ సమ్మర్లో వెళ్ళాలని అనుకుంటోంది. ఫోన్ రింగ్ మొత్తం అయిపోయింది. వినోద్ ఫోన్ తీయలేదు. అమ్మ వాళ్ళకి ఫోన్ చేద్దామంటే వాళ్ళకి ఫోన్లో నుండే వాళ్ళు మాట్లాడతారు. ఒక ఫోన్ తీసుకోవచ్చు కదమ్మా అంటే, అదంతా మాకు తెలియదమ్మా, ఇక్కడ అంతా హిందీ కదా, అన్నయ్య ఉన్నాడుగా అంటుంది. ఇంతలో ఫోన్ మోగింది. చూస్తే అన్నయ్యే. ఫోన్ ఎత్తగానే, రజని, నేను వేరే చోట మీటింగ్లో ఉన్నారా, సాయంత్రం నేనే ఫోన్ చేస్తాను, ఉంటాను అంటూ హడావుడిగా ఫోన్ పెట్టేశాడు. అయ్యో, అన్నయ్యతో మాట్లాడడానికి కూడా కుదరలేదే అని నిట్టూరుస్తూ పిల్లల్ని స్కూల్కి తయారు చేయడానికి లేచింది. సాయంత్రం అయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకు స్నాక్స్ పెట్టి పాలు ఇచ్చి టీవీ దగ్గర కూర్చుంది. రాత్రి 8 గంటలైంది. మాధవ వాళ్ళు వచ్చేసరికి ఎదురెళ్ళి అత్తగారి చేతులను బ్యాగ్ తీసుకొని, బాగున్నారా అత్తయ్య గారు, ఆరోగ్యం బాగుందా మావయ్య గారు అంది రజని. తన ముఖంలోని భావం ముఖంలో కనబడనీయకుండా పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య, నాయనమ్మ అంటూ వాళ్ళని వాటేసుకున్నారు. అమ్మ నాన్న వచ్చినప్పుడు భార్య ఏ మూడ్లో ఎలా ఉంటుందో అని భయపడుతున్న మాధవ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. స్నానం చేసి వస్తానని బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అత్తమామలకు వాళ్ళ రూమ్ చూపించి బాత్రూంలో గీజర్ ఆన్ చేసింది. అత్తయ్య గారు, మీరు మావయ్య గారు స్నానం చేసి రండి, ఈలోపు నేను భోజనాలు రెడీ చేస్తాను అంది. అలాగేనమ్మా, మేము వస్తాంలే, నువ్వు వెళ్ళి పని చూసుకో అంది మాధవ తల్లి సీతమ్మ. అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేసి పడుకునేసరికి 11 అయింది. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతోంది. ఈ టైంలో ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ నిద్ర కళ్ళతో వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే ఆమె నిద్ర మొత్తంతా ఎగిరిపోయింది. ఆమె వెనుకే వచ్చిన మాధవ ఆశ్చర్యపోయిన, బాగున్నారా మావయ్య గారు, అత్తయ్య గారు అంటూ వారిని పలకరించి, ముందు లోపలికి రండి, చలిగా ఉంది అని. ఏంటలాగా నిలబడిపోయావు రజని, ముందు త్వరగా వెళ్ళి మీ అమ్మకి నాన్నగారికి కాఫీ కలిపి తీసుకురా, త్వరగా రా అన్నాడు. రా అమ్మ, రండి నాన్న అంటూ వాళ్ళ దగ్గర బ్యాగులు తీసుకుని పక్కన పెట్టి తలుపులు మూసి కిచెన్లోకి వెళ్ళింది. పెందలాడే లేచే అలవాటున్న మాధవ తల్లిదండ్రులు కూడా కాలింగ్ బెల్లు మోతకు లేచి హాల్లోకి వచ్చారు. అందరి పలకరింపులు పూర్తి అయ్యేసరికి రజని అందరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది. వీళ్ళేంటి ఇంత సడన్గా వచ్చారు? మా అమ్మా నాన్న విషయం గురించి ఏమైనా మాట్లాడడానికి రజనీనే ఫోన్ చేసి పిలిచి ఉంటుందా అని ఒక నిమిషం సందేహపడ్డాడు మాధవ. కానీ ఆమె ముఖం చూస్తే ఆమెకు కూడా వాళ్ళ రాక గురించి తెలియదని అర్థమయ్యింది. మౌనంగా కాఫీ తాగుతున్న అత్తమామలను గమనించాడు. కొంచెం తేడాగా కనిపించారు అతనికి. ఇది వరకున్న సంతోషం, కళాకాంతి వాళ్ళ మొహాల్లో కనిపించడం లేదు. అతని కన్నా ముందుగానే తల్లిదండ్రులను చూసిన మరో నిమిషంలోనే వాళ్ళ మొహాల్లోని తేడాను గమనించేసింది రజని. ఎంతైనా కూతురు కదా వదిన గారు, అంత దూరం నుండి మీ ఇద్దరే వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ. లేదు వదిన గారు, మాతో వినోద్ వచ్చాడు. వాడికి బెంగళూరులో ఏవో మీటింగులు ఉన్నాయట, వెళ్తున్నానన్నాడు. మేము వస్తాంరా అమ్మాయి దగ్గరికి అంటే తీసుకొచ్చాడు. మమ్మల్ని ఆటో ఎక్కించి వాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అంది. అన్నయ్య వచ్చాడా? అయితే ఇక్కడికి రాడటనా కోపంగా అంది రజని. లేదమ్మా, ఎల్లుండి వస్తాడు. ఆ రోజు రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతాం ముగ్గురం అంది రజనీ తల్లి సావిత్రమ్మ. అదేంటమ్మా, అంత దూరం నుండి వచ్చి ఒక్క 10 రోజులైనా ఉండకుండా ఎలా వెళ్తారు? మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు? అదేం కుదరదు, అన్నయ్యను రాని నేను అడుగుతాను అంది. వద్దమ్మా, అడగద్దు. అన్నయ్య తోడు లేకుండా మేము ఒక్కళ్ళం మళ్ళీ అంత దూరం వెళ్ళలేం కదా, అందుకుని వెళ్తాంలే అంటూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి
ఏదో జరిగిందని అర్థమైంది రజనీకి. మాధవ పిల్లలు వెళ్ళిపోయాక తల్లితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది. అందరూ వెళ్ళిపోయాక తల్లి గదిలోకి వెళ్ళింది. అక్కడే అత్తమామలు కూడా ఉండేసరికి కాసేపు మాట్లాడి వచ్చేసింది. ఇక మధ్యాహ్నం భోజనాలప్పుడు తర్వాత కూడా వాళ్ళ నలుగురు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇలా రాత్రి వరకు కుదరలేదు. రాత్రి భోజనాలయ్యాక తరువాత మాధవ పిల్లలు అత్తమామల గదిలోకి వెళ్ళారు. అప్పుడు తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళింది. తల్లి ఒక్కతే ఉంది. నాన్నేరమ్మా అని అడిగింది. మీ అత్తయ్య గారి గదిలోకి వెళ్ళారమ్మా. అబ్బాయి పిల్లలు కూడా అక్కడే ఉన్నారుగా, మాట్లాడుతున్నారు. సరే, నాన్న లేకపోయినా పర్వాలేదులే అనుకుని, అమ్మా నువ్వు నాన్న అలా ఉన్నారేంటి? ఉదయం నుండి ఈ విషయం అడగాలని ఎంత తపన పడ్డా మాట్లాడడానికి కుదరలేదు. ఏం జరిగిందో చెప్పవా అంది. కూతురు అలా అడిగేసరికి ఆ తల్లికి దుఃఖం ఆగలేదు. గుండెలవసేలా రోధిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు రజనీకి. తన కళ్ళ వెంట నీళ్ళొచ్చేశాయి. కొంతసేపటికి, ఏం చెప్పను తల్లి, మీ వదిన చాలా మారిపోయింది. ఢిల్లీ వెళ్ళాక ఇప్పుడు ఇన్నాళ్ళకి మీ వదినకి మేము మా మాటలు చేతలు నచ్చడం లేదు. ఇంటికి పెద్ద పెద్ద ఆఫీసర్లు కలెక్టర్లు వార్తలు జరుగుతాయట. వాళ్ళల్లో మేముంటే బాగోదుట. ఏం చెప్పిందో ఏం చేసిందో వాడిని కూడా మార్చేసింది. 6 నెలల క్రితం మమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో చేర్పించారు. అప్పటి నుండి అక్కడే ఉంటున్నాము. నిన్ను చూడాలనుందని ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇప్పుడు వాడు పని మీద ఇటు వస్తూ మమ్మల్ని తీసుకొచ్చాడు తల్లి. రేపు వెళ్ళేటప్పుడు ఢిల్లీలో దిగగానే మమ్మల్ని హోమ్లో వదిలేసి వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ జన్మలో ఏ పాపం చేశామోనమ్మా, దేవుడు మా నుదుటిన ఇలా రాశాడు. చూడు తల్లి రజని, ఎంతో ఆశతో బిడ్డల్ని కని మరెంతో ప్రేమతో వాళ్ళని పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళు మంచి స్థితిలో ఉంటే చూసి ఆనందిస్తారు తల్లిదండ్రులు. పెళ్లి చేసి వాళ్ళ పిల్లా పాపలతో ఆడుకుంటూ కొడుకు దగ్గరే కన్ను మూయాలను కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. కానీ కొడుక్కి పెళ్లి చేసి కొడుకుని కోడలి చేతికి అప్పగిస్తే వాడు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి తమను నిరాదరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధ వేదన ఎలా ఉంటుందో అనుభవించే వారికి తెలుస్తుంది. వాళ్ళ దుఃఖాన్ని ఎవ్వరూ తీర్చలేరు. మీరు మాకొద్దు, మా దగ్గర ఉండొద్దు, మా ఇంటికి రావద్దు అంటే మేమే కాదు, ఈ వయసులో ఉన్న ఏ తల్లిదండ్రులైనా ఎలా తట్టుకోగలరు అంటుంటే దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. మీ అన్నలాగా డబ్బున్న వాళ్ళు వృద్ధాశ్రమాల్లో పడేసిపోతున్నారు. డబ్బు లేని వాళ్ళు ముసలి వాళ్ళని వాళ్ళ కర్మానికి రోడ్ల మీద వదిలేసిపోతున్నారు. పని చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఎలాగోలాగా పని చేసుకుని బతుకు ఈడుస్తున్నారు. పని చేయగలిగే శక్తి లేని వాళ్ళు పని చేయలేక, తిండి లేక, అడుక్కోవడానికి మొహం చెల్లక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా జరగటానికి కారణమేంటో తెలుసా తల్లి? కొంతమంది ఏంటి, చాలామంది కోడళ్ళు అత్తమామలు కూడా తమ తల్లిదండ్రులు లాంటి వారే కదా అని అనుకోకపోవటమే. అందుకే ఇప్పుడు వృద్ధాశ్రమాలకి ఆదరణ ఎక్కువైంది. అక్కడ మేము బ్రతుకుతున్నాం అంతే, ఉన్నాము అంతే. మా మనసులు ఎంత కుమిలిపోతున్నాయో నీ అన్నా వదులకి అక్కరలేదు. మాకు ఈ శిక్ష ఎందుకు పడిందో తెలియదు, కానీ మేము అనుభవిస్తున్న ఈ వ్యధ ఇంకెవరికి రాకూడదు తల్లి అంటూ మళ్ళీ దుఃఖం ఉప్పెనలాగా ముంచుకురాగా కూతురుని కౌగిలించుకుని భోరుమంది ఆ తల్లి మాటలకు రజనీకి చెంప జల్లున చరిచినట్లయింది. అంత బాధలోను ఊరుకో అన్నయ్యలా చేయడమేంటి, వాడొచ్చాక నేను మాట్లాడుతాను అంది ఏడుస్తూ. తల్లి బాధతో ఆమె హృదయం కోతకు గురి అయింది. దుఃఖం నుండి తేరుకున్న సావిత్రమ్మ, మీ అత్తయ్య గారు వాళ్ళు రాత్రైనట్టుగా వచ్చింది. వాడి పెంపకం విషయంలో మేమేదైనా పొరపాటు చేశామేమో కానీ నీ విషయంలో మాకు చాలా తృప్తిగా ఉంది. నీలాంటి మంచి కోడలు దొరికిందని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. మీరైనా ఆనందంగా ఉండండి, అది చాలు అంది. తల్లి మాటలకు గిల్టీగా ఫీల్ అయ్యింది రజని. ఇంకా నయం, తను అన్నతో కానీ తల్లితో కానీ మాట్లాడకపోవటమే మంచిదైందనుకుంది. అంతలో మాధవ పిలవటంతో సరే పడుకోండమ్మా, పొద్దుపోయింది అంటూ వెళ్ళిపోయింది. 3వ రోజు ఉదయం వినోద్ వచ్చాడు. అతను రాగానే తల్లిదండ్రుల ముఖంలో కాంతి తగ్గటం గమనించింది. అన్నతో మాట్లాడాలన్నా అందరూ అతని చుట్టూ ఉన్నారు. సాయంత్రం వరకు అలాగే జరిగిపోయింది. సాయంత్రం అందరూ టీ తాగటం అయ్యాక వినోద్ తల్లితో, అమ్మ ఇక బయలుదేరదాం, 8 గంటలకు ట్రైన్ ఉంది అన్నాడు. అందరూ ఉన్నా అక్కడ ఒక క్షణం నిశ్శబ్దం ఆవరించింది. అంతలో మాధవ గొంతు సవరించుకొని, చూడు వినోద్, ఇక నుండి అత్తయ్య గారు మావయ్య గారు మా ఇంట్లో మా దగ్గరే ఉంటారు అన్నాడు. అతని మాటకు వినోద్ రజని అత్తమామలు విస్తుపోయి చూశారు. అది వాళ్ళకి ఊహించని పరిణామం. అది కాదు బావా అంటూ ఏదో చెప్పబోయాడు వినోద్. ఇంకేం చెప్పకు,
నీవక్కడకు తీసుకువెళ్ళిన హోంలోనే కదా వాళ్ళుండేది. ఇక్కడుంటే కూతురు దగ్గర ఉన్నామన్న సంతోషమైనా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఇంటికి పెద్ద దిక్కు ఎంత అవసరమో నీకు తెలియదు వినోద్. అమ్మా నాన్నలంటే మనం ఎప్పటికీ తీర్చుకోలేని తీరని రుణం. పెద్దవారితో కలుస్తూ ఉండాలి, వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి. అలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి, సుఖం, సంతోషం ఉంటాయి. ఇలాంటి అభిప్రాయం మనమే పిల్లలకి కలిగించాలి. ఇప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నలు చేసినట్లే రేపు నీ కొడుకులు నిన్ను చేయరా? దూరంగా ఉంచితే పెద్దవాళ్ళు పదే బాధ నీకప్పుడే అర్థం కాదులే. నేనేమీ కోపంగా చెప్పడం లేదు వినోద్. వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. మాకు ఇంకో అమ్మా నాన్నలకు సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది. మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఇక నువ్వేం ఆలోచించక బయలుదేరు అన్నాడు. వినోద్ తలదించుకుని వెళ్ళిపోయాడు. మాధవ వైపు చూడడానికి ముఖం చెల్లలేదు రజనీకి. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. గదిలోకి వెళ్ళటంతోనే మాధవ పాదాల మీద పాలిపోయింది రజనీ. ఏయ్ ఏంటిది లేలే అంటున్నా. అతనితో ఇన్నాళ్ళు మీతో కలిసి కాపురం చేసి కూడా మీ మనస్సు అర్థం చేసుకోలేకపోయానండి. అత్తయ్య వాళ్ళ విషయంలో ఎంతో కఠినముగా మాట్లాడాను. నన్ను క్షమించండి. మీరెంతో పెద్ద మనసుతో మా అమ్మా నాన్నలకు ఆశ్రయం ఇచ్చారు. మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అంది ఏడుస్తూ పిచ్చి రజని. నాకు మా అమ్మా నాన్న మీ అమ్మా నాన్న వేరు కాదు. ఆ రోజు మీ అమ్మ నీతో చెప్పినప్పుడు మీ నాన్నగారు మాకు చెప్పారు. అప్పుడే అమ్మా నాన్న నేను ఇలా నిర్ణయించుకున్నాము. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నీకు చెప్పలేదు. ఏదో చిరాకులో మాట్లాడతావు కానీ నీ మనసు లాంటిదో నాకు తెలీదా అన్నాడు. అతనికి తనపై గల నమ్మకానికి మరోసారి గిల్టీగా ఫీల్ అయ్యింది. హాల్లో కూర్చున్న రజనీ అత్తమామలు దేవతల్లాగా కనిపించారు. వెళ్ళి వాళ్ళ పాదాలకు దండం పెట్టింది. తర్వాత తల్లికి తండ్రికి కూడా. ఇదేంటమ్మా ఇప్పుడెందుకు అని అడిగిన వాళ్లకు ఇవాళ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని ఈటీవీ శుభమస్తులో చెప్పారండి అంది. మా కోడలెంత బంగారం అని అత్తమామలు, కూతురెంత పద్ధతి కలదో అని తల్లిదండ్రులు మురిసిపోతుంటే గదిలో నుండి అది చూసిన మాధవ రజనీ తెలివికి నవ్వుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం మధుస్ హ్యాపీ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.